తాతయ్య, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు తాతయ్య? నాగారణ్యానికి. ఎందుకు? నేనిక్కడే ఉంటే నా సహాయం కోరి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నేను మంచివాళ్లకు కాక పొరపాటున చెడ్డవాళ్లకు సహాయం చేస్తే నేను చచ్చిపోతాను తల్లి. అందుకని చెడ్డవాళ్ళకు సాయం చేస్తే వాళ్ళు చచ్చిపోవాలి, కానీ నువ్వెందుకు చచ్చిపోతావు తాతయ్య? అది విధిరాత తల్లి. అదంతా నాకు తెలియదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు. ఒకవేళ వేరే వాళ్ళ వల్ల నువ్వు చచ్చిపోతే నేను వాళ్ళని చంపేస్తాను. పిచ్చి తల్లి, నా మాట విను. నువ్వు బాగా చదువుకో. నేను బయలుదేరుతాను. చావుకి కారణమైన నాగేశ్వరి చావు నా చేతిలోనే తాతయ్య. ఇది సత్యం, సత్యం, సత్యం. సర్వవయోవ సౌందర్య సంపద సర్వచేతనాం సదా సమ్మోహనాయాస్తు శ్రీనివాసాయ మంగళం. అల్లుడు గారు, అమ్మాయి నాగేశ్వరి, పూజ అయిపోయింది, వచ్చి హారతి తీసుకో. త్వరగా రా నాగేశ్వరి. అమ్మమ్మా, లక్ష్మీ స్తోత్రం చెప్పావా? పూజ చేసేటప్పుడు చెప్పానమ్మా. మళ్ళీ ఓసారి చెప్పవు? పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీ స్తోత్రం చెప్పడం ఏంటమ్మా? నాకు వినాలనుంది, ఓసారి చెప్పవు? ఏమిటో నీ పిచ్చి. సరే. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భావమేవాహి సురాసు నమస్తే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక ద్వీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబని సరసిజాం వందే ముకుంద ప్రియాం. హారతి తీసుకుని బొట్టు పెట్టుకోవేంటి? బొట్టు పెట్టుకో. బొట్టు నువ్వు పెట్టమ్మమ్మా. తప్పు నాగేశ్వరి, నేను బొట్టు పెట్టకూడదు. నువ్వు పెట్టకపోతే నాకు బొట్టొద్దు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సుమంగళ నుదుటిన నాలాంటి వాళ్ళు బొట్టు పెట్టకూడదు. సరే, నువ్వు పెట్టొద్దు. చేతిలో అయినవి చెప్తుంటే వినిపించుకోవేంటి? పెట్టుకుంటావా లేదా? హలో బావగారు, నేను మైత్రిని. మైత్రి, ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? ఆ గౌతమ్ బాగున్నాడా? బాగున్నారు బావా. మీరెలా ఉన్నారు? అక్కయ్య ఎలా ఉంది? అంతా బాగున్నారు. ఒక్క నిమిషం లైన్లో ఉండు, మీ అక్కయ్యతో మాట్లాడుతూ కానీ. నాగేశ్వరి రా, మైత్రి లైన్లో ఉంది. మైత్రి ఫోన్ చేసిందా? ఏది? మైత్రి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారు. అక్కడ నీకు ఇబ్బంది ఏమీ లేదుగా? ఇబ్బంది ఏం లేదు. ఫోన్ అక్కకి ఇవ్వమ్మా. ఇస్తున్నాను. నాగేశ్వరి, ఇదిగో.
తీసుకోమ్మా. హలో అక్క. హలో అక్క, నేను చాలా మిస్ అవుతున్నాను. నేను కూడా మైత్రి. ఎలా ఉన్నావు? సంతోషంగానే ఉన్నావుగా? చాలా సంతోషంగా ఉన్నానక్క. గౌతమ్ చాలా మంచివాడు. నేను ఇంకో లైఫ్ని స్టార్ట్ చేసినట్టే అనిపించడం లేదు. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. తప్పకుండా సంతోషంగా ఉంటావు. నాగేశ్వరి, ఎందుకు ఏడుస్తావమ్మా? ఊరుకో. ఆ ఫోన్ ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. మైత్రి, బాగున్నావా అమ్మా? మీ అక్కయ్య నీ మీద బెంగ పెట్టుకున్నట్టుంది. పాపం, దానికి ఏడుపు వచ్చేస్తోంది. దాని చేత తర్వాత మాట్లాడిస్తానులే. ఇదిగో మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడు. హలో అమ్మా మైత్రి. నాగేశ్వరి, ఏంటి నువ్వు చేస్తోంది? దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? పెళ్ళైన అమ్మాయిలు పాపిట్లో సింధూరం పెట్టుకోకుండా ఉండకూడదు. ఎందుకు పెట్టుకోలేదు? అది మర్చిపోయానమ్మా. ఇంకెప్పుడు అలా మర్చిపోకూడదు. అమ్మా, పూజ గదిలో కుంకుమ పట్టుకురా. నాగేశ్వరి, నిన్ను అంతం చేయాలనుకున్న ఆ మన్యవాసి అంతమైపోయింది. ఆ నాగేశ్వరి కూడా క్షేమంగానే ఇంటికి వెళ్ళిపోయింది. ఆ నాగేశ్వరికి కళ్ళు కనిపించకపోయినా పరిస్థితిని బాగానే చక్కదిద్దుతుంది. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మన నాగేశ్వరిని ఇంటికి పంపించి దేవకిని కన్ఫ్యూజ్ చేయడంతో మన పని పూర్తయిపోలేదు. దేవకి ఇంట్లో ఉన్నది ఒరిజినల్ అని ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ రాకూడదు. ఎవరు అనుమానించకుండా ఉండటం కోసమే కదా ఆ నాగేశ్వరికి శిక్షణ ఇచ్చి పంపాం. మనం ఎంత గొప్పగా శిక్షణ ఇచ్చినా కూడా కొన్ని సమయాల్లో ఎదుటి వాళ్ళకి అనుమానం వచ్చేలా నాగేశ్వరి ప్రవర్తించిందంటే మన పథకం మొత్తం నాశనం అవుతుంది. అది కాదు నాగేశ్వరి, ఆ దేవకి ఇంట్లో ఉండేది నువ్వే అనుకొని అసలు నాగేశ్వరి కోసం ఎదుగుతూ ఉంటుంది. నువ్వు ఆ దేవకిని తక్కువ అంచనా వేయకు. అది వైదేహిని గుణాన్ని అరెస్ట్ చేయించినట్టు నటించి నన్ను నాగేశ్వరి వాళ్ళమ్మమ్మని నమ్మించాలని చూసింది. నేను కూడా నమ్మినట్టే నటించాను. పాపం, దానికి తెలీదు మనం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటామని. ఇప్పుడు అసలు నాగేశ్వరిని ఎందుకు అక్కడ పంపించావు? నాగేశ్వరి అక్కడుంటేనే క్షేమం. ఎందుకంటే ఆ దేవకి ముడుపు కోసం, నాగేశ్వరి కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గొర్రెని భుజాల మీద పెట్టుకుని ఊరంతా గాలించినట్టు నాగేశ్వరిని ఇంట్లోనే ఉంచుకొని బయట వెతుకుతూనే ఉంటుంది. మనం ఈలోపు ముడుపెక్కడుందనేది కనిపెడితే తరువాత పావుని కదిలించవచ్చు. ఆ ముడుపు వైదేహి స్థావరంలోనే ఉంది కదా, వెళ్ళి తీసుకొద్దాం. అదంత సులభం కాదు. ఆ వైదేహి తన మాంత్రిక శక్తితో ముడుపుని భద్రపరుచుంటుంది. అయినా నేను దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ రాత్రికే నేను బాబా కలిసి వైదేహి స్థావరానికి వెళ్తాం. అలాగే నువ్వు మరో పంచి, నువ్వు గుణశేఖరున్న జైలుకి వెళ్ళు. అతను వైదేహి మనిషి. అటువైపు నుంచి మనకు ఎవరైనా సహాయం చేస్తే ముడుపు సంపాదించడం తేలికవుతుంది. నువ్వు జైలుకు వెళ్ళి గుణశేఖర్ మనసు మారేలా చేసి మనకి సహాయం చేసేలా చేయి. అలాగే నాగేశ్వరి.
నీ కోసమే వచ్చాను. నా కోసమా? అవును, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏంటది? చెబుతాను. ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆ వైదేహితో కలిసి ఎందుకని దుర్మార్గపు పనులు చేస్తున్నావు? ఆ దైవం మీద పగ తీర్చుకోవడానికి. ఆ దైవం మీద పగ తీర్చుకుంటావా? పిచ్చివాడా, ఎందుకు? ఎందుక? ఆ దైవం వల్లే నా ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డ ప్రాణాలు పోయాయి. అందుకే ఆ దైవం అంటే నాకు అసహ్యం. తప్పు. ఆ దైవం నీకు ఎప్పుడు మంచే చేస్తుంది. మంచి చేసే దైవాన్ని ద్వేషించడం పాపం. ఇంకొక మాట దైవం గురించి మాట్లాడితే నిన్ను చంపేస్తాను. నన్ను చంపితే మీ పాప తిరిగి వచ్చేస్తుందా? నా పాప తిరిగి రాదు గనక నాకీ కసి పగ. అలాగైతే నీ బిడ్డను నీకు తిరిగిచ్చేస్తే మంచివాడిగా మారిపోతావా? నన్ను చూస్తే నీకు వేళాకోళంగా ఉందా? వేళాకోళం కాదు, నిజంగానే చెబుతున్నా. నువ్వు మంచివాడిగా మారితే తప్పకుండా నీ బిడ్డ నీకు దక్కుతుంది. రేయ్, పిచ్చా? నా బిడ్డని ఈ చేతులతోనే కాల్చి చంపేశాను. ఈ చేతులతోనే కాల్చి పూడిచ్చేశాను. ఇప్పుడు నా బిడ్డ తిరిగి వస్తుందంటే నన్ను నమ్మంటావు? దైవాన్ని నమ్మితే ఎలాంటి అద్భుతాలైనా జరుగుతాయి. ఎన్ని అద్భుతాలైనా జరగచ్చు, కానీ పోయిన నా బిడ్డ మాత్రం తిరిగి రాదు. ఎందుకు రాదు? నీకు తెలుసుగా, నాగేశ్వర్లు ఇద్దరున్నారని. అలాగే నీ బిడ్డ కూడా నీకు దక్కుతుంది. నేను నమ్మను. నమ్మని వాడికి ఏమీ జరగదు, నమ్మేవాడికి అంతా మంచే జరుగుతుంది. ఒక్కసారి బాగా ఆలోచించు. నువ్వు మంచివాడిగా మారి దైవాన్ని నమ్ము, అంతా మంచే జరుగుతుంది. అంటే నా బిడ్డ? చెబుతున్నానుగా, నీ బిడ్డ దక్కుతుందని. కాకపోతే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? వైదేహి దగ్గర ఒక ముడుపు ఉంది కదా, అది తీసుకొని వస్తే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. అంటే నువ్వు ఆ ముడుపు మూట కోసం నన్ను మారమంటున్నావా? కాదు, నీ బిడ్డ కోసమే మారమంటున్నాను. ఇది నీకు ఆ దైవం ఇచ్చిన సదవకాశం. సద్వినియోగం చేసుకుంటే మంచిది. అంటే నా బిడ్డ? చెబుతున్నానుగా, నీ బిడ్డ దక్కుతుందని. కాకపోతే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? వైదేహి దగ్గర ఒక ముడుపు ఉంది కదా, అది తీసుకొని వస్తే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. అంటే నువ్వు ఆ ముడుపు మూట కోసం నన్ను మారమంటున్నావా? కాదు, నీ బిడ్డ కోసమే మారమంటున్నాను. ఇది నీకు ఆ దైవం ఇచ్చిన సదవకాశం. సద్వినియోగం చేసుకుంటే మంచిది. తొందర ఏమీ లేదు, బాగా ఆలోచించు. నీకు నమ్మకం ఉంటేనే చేతులు కలుగు. కానీ నువ్వు మనస్ఫూర్తిగా మారకుండా మారానని చెప్తే మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము. నువ్వు నిజంగా వెళితే ఈ జైలు తలుపులు వాటంతకు అవే తెరుచుకుంటాయి. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించు. ఓ మంచి నిర్ణయం తీసుకో. రాంబాబు, ఏంటి?
ఫోటో అండి. పెళ్ళి ఎప్పుడుదండి? చా, నేను మా మమ్మీ డాడీ మ్యారేజ్ ఫోటో అనుకున్నానులే. అబ్బాయి కాదండి, మీ అమ్మగారు నాన్నగారే. ఫ్లాష్ బ్యాక్ ఫోటో కదా, గుర్తుపట్టు ఉండరు. మా అమ్మ నాన్న నాకు తెలీదు. మీరు ఇక్కడ రావడం మొదటిసారి కదండి, అందుకు చెప్తున్నానండి. కాఫీ అటియా? ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నావేంటమ్మా? వెళ్ళి పడుకో. అలాగే నాన్న. ఎంత సిటీలో తను. హలో దేవకి, నేను వైదేహి. ఏంటి వైదేహి ఈ టైంలో ఫోన్ చేశావు? నువ్వు వెంటనే మన స్థావరానికి వెళ్ళు. అక్కడెవరో మన శత్రువులు ప్రవేశించారు. వాళ్ళెవరనేది తెలుసుకో. ఏంటి వైదేహి ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎలా వెళ్ళను? అయినా ఆ ముడుపుకి నీ మాంత్రిక శక్తి కాపలాగా ఉందిగా. నేను ముడుపుని తీసుకెళ్తారని కంగారు పట్టం లేదు. వాళ్ళెవరనేది తెలుసుకోమంటున్నా. వెంటనే బయలుదేరు. అలాగే. బాబా, దీన్ని ఆ వైదేహి తన అనుచరులు తప్ప ఎవ్వరూ ముట్టుకోలేరు. పద.
చెప్పు దేవకి, రాత్రి మన స్థావరానికి వెళ్ళింది ఎవరు? అది చెప్తే నువ్వు షాక్ అవుతావు వైదేహి. ముందు చెప్పు, అది షాకింగ్ న్యూసా కాదా అనేది తర్వాత చెప్తాను. రాత్రి నీ స్థావరానికి నాగేశ్వరి, దాంతోపాటు మరో వ్యక్తి కూడా వచ్చారు. ఎవరు? ఆ గుడ్డి నాగేశ్వరా? కాదు, అది డూప్లికేట్ నాగేశ్వరి. డూప్లికేట్ మీ ఇంట్లోనే ఉంది కదా, మరెలా అక్కడికొచ్చింది? నో వైదేహి, ఇంట్లో ఉన్నది డూప్లికేట్ కాదు, ఒరిజినల్ అనే నా అనుమానం. ఒరిజినల్ గుడ్డిదైపోయింది కదా, మరి ఇంట్లోనే ఉంటే మీకు తెలిసిపోయేదిగా. అదే నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. నేను నీ ఫోన్ రిసీవ్ చేసుకుని బయలుదేరేటప్పుడు కూడా నాగేశ్వరి ఇంట్లోనే ఉంది. ఒకవేళ ఇంట్లో ఉన్నది డూప్లికేట్ అయితే నీ స్థావరంలో అదే టైంలో అక్కడున్నది గుడ్డి నాగేశ్వరి అయి ఉండాలి. కానీ నేను చూసేటప్పుడు అది చాలా క్లియర్గా అంతా చూస్తూ నడుస్తోంది. అంటే అది గుడ్డిది కాదని, డూప్లికేట్ నాగేశ్వరిని చాలా క్లియర్గా అర్థమవుతోందిగా. నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు చూసింది డూప్లికేటే అయితే ఇంట్లో ఉన్నది ఖచ్చితంగా గుడ్డిదే అయ్యుండాలి. ఒరిజినల్ నాగేశ్వరి గుడ్డిదైనప్పుడు అది నీ దగ్గర నిజం దాచి చూపున్న దానిలా యాక్ట్ చేయవలసిన అవసరం ఏముంది? అసలు డూప్లికేట్ స్థానంలోకి గుడ్డిది ఎలా ఎంటర్ అయింది? మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, చూపున్న మనిషి గుడ్డివాళ్లలా యాక్ట్ చేయటం సులభం, కానీ చూపు లేని మనిషి చూపున్న మనిషిలా యాక్ట్ చేయటం అసాధ్యం. అలాంటప్పుడు ఇంట్లో ఉన్నది కూడా చూపున్న నాగేశ్వరే అయ్యుండాలి. అంటే ఒరిజినల్ నాగేశ్వరి కూడా చూపు వచ్చేసి ఉండాలి. లేదు వైదేహి, ఇంట్లో ఉన్నది ఖచ్చితంగా గుడ్డిదే. మన కళ్ళు కప్పడానికే గుడ్డి నాగేశ్వరిని చూపున్న నాగేశ్వరిగా ఇంట్లో ఉంచారన్నదే నా డౌట్. నీ డౌట్స్తో మరింత నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ముందు ఇంట్లో ఉన్న నాగేశ్వరి ఎవరు? డూప్లికేటా ఒరిజినలా? డూప్లికేట్ అయితే ఒరిజినల్ ఎక్కడుంది? ఒరిజినల్కి చూపు ఎలా వచ్చింది అనేది తెలుసుకో. అలాగే, అది ఖచ్చితంగా గుడ్డిదనే నా నమ్మకం. చూపున్న దానిలా ఇంట్లో అందర్నీ ఏమార్చగలిగిందేమో గాని ఈ దేవకిని మాత్రం మోసం చేయలేదు. నాగేశ్వరి, బయటికి రా నాగేశ్వరి. నాకంతా తెలుసు.